everyone, welcome to Telugu Stock Market channel. నా పేరు మహేశ్వరి. ఈ రోజు మనం అవాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీఓ గురించి తెలుసుకుందాం. సో అవాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఎడ్యుకేషన్ పై ఫోకస్ పెట్టిన ఇండియాలో ఆపరేట్ చేస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. సో క్రిసిల్ MI&A రీసెర్చ్ ప్రకారం కంపెనీ మార్చ్ 31, 2024 నాటికి అసెట్ అండర్ మేనేజ్మెంట్ ప్రకారం ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ఎడ్యుకేషన్ ఫోకస్డ్ NBFC మరియు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో సెకండ్ హైయెస్ట్ డిస్బర్స్మెంట్స్ లను రికార్డ్ చేసింది మరియు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో సెకండ్ లార్జెస్ట్ ప్రాఫిట్ రికార్డ్ చేసింది. సో ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఇండియాలోని ఎడ్యుకేషన్ ఫోకస్డ్ NBFCలలో ఇది ఇంకో రికార్డ్ చేసింది. అండ్ అవాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తన బారోవర్స్ కు లైఫ్, హెల్త్ అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్, వెల్నెస్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్, ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ హెల్త్ రిపోర్ట్స్ మరియు ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెనింగ్ వంటి కాంప్రిహెన్సివ్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ను అందిస్తుంది. సో ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే, సో ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024లో సో టోటల్ అసెట్స్ వచ్చేసి 2023లో 9,729.95 crores, 2024లో 14,343.84 crores. టోటల్ రెవెన్యూ వచ్చేసి 2023లో 990.23 crores, 2024లో 1,728.81 crores. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 2023లో 157.71 crores, 2024లో 342.4 crores. అండ్ టోటల్ నెట్ వర్త్ వచ్చేసి 2023లో 2,149.72 crores, 2024లో 3,676.72 crores. సో ఇవి అవాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ యొక్క డీటెయిల్స్. ఈ కంపెనీ యొక్క ఫుల్ ఐపీఓ డేట్స్ కానీ డీటెయిల్స్ కానీ మనకి ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఈ కంపెనీ యొక్క ఫుల్ ఐపీఓ డేట్స్ అండ్ డీటెయిల్స్ రిలీజ్ అవ్వగానే నేను మరొక వీడియో చేసి అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ట్రేడింగ్కి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వబడింది. సో ఆ లింక్ ద్వారా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.